ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ గా అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరులు చల్లగోళ్ల తేజ, చల్లగోళ్ల ప్రదీప్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నియోజకవర్గంలో అక్రమ అరెస్టులకు సంబంధించి కూడా ఉదయం కూడా దెందులూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొట్టార అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ తమ్ముడు అవుతాడో ఆ తమ్ముడికి సంబంధించినటువంటి అతను కూడా తేజని కూడా అరెస్ట్ చేశారు. తేజకి సంబంధించిన తండ్రి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు అది అరెస్టులు? ఇది కామన్ అయిపోయిందండి దెందులూరు నియోజకవర్గంలో అక్రమ అరెస్టు. ఏంటంటే కేవలం అబ్బాయి చౌదరి గారి తమ్ముడు అని, అంటే మా అన్నయ్య గారు అబ్బాయి అండి అబ్బాయి చౌదరి. అబ్బాయి చౌదరి గారితో పాటు ఉంటారు. అది కావాలని చేసిందండి అరెస్ట్. అయితే అక్రమ అరెస్ట్ అండి. మొదటి నుంచి మామూలుగా వాళ్ళు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి టార్గెట్ చేసి ఏం చేద్దామని చెప్పని చేస్తున్నారు. అప్పటి నుంచి పొద్దున్నే తెల్లారుజామున 5 గంటలకి చేశారండి. కేసు ఏదో చెప్తున్నారండి, ఏదో 2022లో కేసు ఏదోనని చెప్తున్నారు. స్టేట్ వైడ్గా జరుగుతుంది. అదే దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా ఎక్కువగా జరుగుతుందండి అక్రమ అరెస్టులు. ఫస్ట్ నుంచి ఇప్పుడు ఈ రోజున 3 చేశారండి. కామిరెడ్డి నాని, మా అబ్బాయి అండి చల్లగొళ్ళ తేజ, చల్లగొళ్ళ తారక రామనాథ్ చౌదరి తేజ అంటారు, ప్రదీప్ అండి చల్లగొళ్ళ, 3 చేశారు. అక్రమంగా కావాలని చేపించిందండి. మావాడు ఏం చేసింది, ఎవరి మీదకి వెళ్ళింది అదేం కాదు, దౌర్జన్యం చేసింది కాదు, కావాలని కేవలం ఎమ్మెల్యే గారి సోదరుడు అనే ఉద్దేశంలో పెట్టిందేనండి. ఇది 2024కి సంబంధించి మట్టి ఏదో అక్రమ రవాణాకి సంబంధించి ఇష్యూ ఏదో అంటున్నారు. అది ఏమి లేదండి. వాళ్ళు ఏదో చేస్తుంటే వీళ్ళు ఏదో మామూలుగా ఆపారని దేని గురించి 2022 దాని గురించి అదండి. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మామూలుగా తీసుకొచ్చారు, పడుకున్నట్టు తలాజాన్ని లేచి తీసుకొచ్చారండి. అమ్మ చెప్పండి, అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? అన్యాయంగానే అరెస్ట్ చేశారండి. పోలీసులు వెళ్ళారని తెలిసి మేము వెళ్తే ఆ ఇల్లంతా చుట్టుముట్టేసి పోలీసులు అన్యాయంగా ఆ తల్లిని కష్టపెట్టి ఆ నానిబాబుని అన్యాయంగా తీసుకొచ్చేసారండి. అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు ఇది దేని గురించి అరెస్ట్ చేశారో కూడా తెలియకుండా, అర్థం లేకుండా అరెస్ట్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మా ఊర్లో, మా శ్రీరామవరం గ్రామంలో నేను వైస్ ప్రెసిడెంట్ అండి. మా ఊర్లో చాలా మంచి పనులు చేశాడు ఆయన. చాలా మందికి చాలా మంచి పనులు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెడ్ బుక్ పరిపాలనలోనే ఈ దెందులూరు నియోజకవర్గంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనేది ఈ కామిరెడ్డి నాని గారి అరెస్ట్ ద్వారా యావత్ ప్రజానికానికి వైసీపీ సభ్యులకు తెలిసిందండి. ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారని చెప్పకుండానే భయభ్రాంతుల గురించి తెల్లవారుజామున వెళ్ళిపోయి అరెస్ట్. తెల్లవారుజామున 5-6 గంటలకు నాని గారి దగ్గరికి వెళ్ళి ఏ కేసు ఏంటనేది కూడా తెలియకోకుండానే ఆయన స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం గర్హనీయంగా మేము భావిస్తున్నామండి. చూస్తుంటారు, గతంలో ఇల్లు ధ్వంసం చేశారు, ఆల్రెడీ చెక్ పవర్ రద్దు చేశారు, అయినా ఇంకా కక్ష చేరలేదంటారు. సార్, మా జగనన్న గారు 5 సంవత్సరంలో సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా సుపరిపాలన అందిస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున అరెస్టులు కార్పణ్యాలతో కక్షలతో జరుగుతుందనేది మేము తెలియజేసుకుంటున్నామండి. ఆల్రెడీ చెక్ పవర్ రద్దు చేశారు, ఆయన అష్టదిగ్బంధనం చేస్తున్నారు, ఆయన బయటకు కదలనవట్లేదు సార్. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ప్రజల గొంతు సార్. ఏదైనా సమస్యలు మనం పోరాడాలి అంటే ప్రజల గొంతు పక్షాన ప్రతిపక్షం పోరాడుతుంటే ఈ విధంగా అరెస్టులు చేయడం తీవ్ర అభ్యంతరకరంగా ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నామండి. మేము పొద్దున్న 6 గంటలకు వెళ్ళామండి రామసింగారం. పొద్దున్న 6 గంటలకు వెళ్తే పోలీసులు అప్పటికే ఉన్నారు. అరెస్ట్ చేస్తున్నారని, పోలీసులు వచ్చారని తెలిసింది కానీ అరెస్ట్ చేస్తున్నారని తెలియలేదు. అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినాక ఎస్ఐ గారిని నాని గారు అడిగారు, ఏంటి ఇలా నేను ఏం చేశానని రావాలని అడిగారు. అడిగితే మీరు రావాలి సార్ అని చెప్పారు. చెప్పాక ఏ పోలీస్ స్టేషన్ అని అంటే పెదవేగు పోలీస్ స్టేషన్ అన్నారండి. పెదవేగు పోలీస్ స్టేషన్ నుండి ఏలూరు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారండి. ఇది అన్యాయమైన కేసు. ఆయన వల్ల ఒకప్పుడు ఆయన ఇల్లంతా పగలగొట్టేశారు. ఆయన చాలా విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నారు. ఇంట్లో కూడా లేకుండా చేశారు. ప్రధానంగా కామిరెడ్డి నాని ఎవరైతే ఉన్నారో శ్రీరామవరం సర్పంచ్గా ఉన్నటువంటి చెక్ పవర్ రద్దు చేయడంతో పాటు ఆయన ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అది చాలాదన్న రీతిలో ఇప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా స్పష్టం చేస్తున్నారు. తమకు సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా దెందులూరులో ప్రధానంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుందని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ సాయితో రాజు, సాక్షి, ఏలూరు పోలీస్ స్టేషన్.